నమస్తే. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ జగదేవ్ ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే అమ్మా. సార్, ఏపీ ప్రభుత్వం అంటే కూటమి ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత వాలంటీర్ వ్యవస్థని కొనసాగిస్తామని చెప్పేసి పవన్ కళ్యాణ్ అన్నారు. అలాగే ముఖ్యమంత్రి అన్నారు. కానీ ఇప్పుడు జూలై మాసంలో పెన్షన్లు పంచే దగ్గర సచివాలయం ఎంప్లాయీస్నే వాడుకున్నారు అని చెప్పేసి కూడా విన్నాం. అయితే ఇప్పుడు వాలంటీర్ వ్యవస్థ ఉన్నట్ట లేనట్ట? అంటే ఆగస్టు మాసం కూడా దగ్గరకు వస్తుంది. మరి ఎలా ఉండబోతుంది అంటారు? ఈ వాలంటరీ వ్యవస్థ అనేది పెద్ద అంటే ఒక మింగుడు పడని ఇది వ్యవహారంలాగా ఉంది ప్రభుత్వానికి. ఎందుకంటే ఒకటి, ఎంతమంది వాలంటరీ వ్యవస్థకి అసలు ఏంటి, వీళ్ళతో నడిపించే వ్యవస్థ సరైందా కాదా, దీని మీద ప్రభుత్వం మీద ఎంత భారం పడుతుంది. మరోవైపు ముందు ఎన్నికల్లో ఏమని హామీ ఇచ్చారు, 5,000 ప్రస్తుతం పే చేస్తున్నారు, 10,000 చేస్తామన్నారు. మరోవైపు వాలంటీర్లు కూడా వాళ్ళు స్వచ్ఛందంగా వాలంటీర్ అంటే స్వచ్ఛందంగా సేవ చేయడానికి ముందుకు వచ్చేవాళ్ళు. పేరు అది పెట్టి వాళ్ళకి ఎంతో భృతి కల్పించడము లేదా గౌరవ వేతనం లాగా 5,000 ఎంతో ఇవ్వడం లాంటివి కొంతమందికి నచ్చుతున్నాయి, కొంతమందికి నచ్చలేదు. తర్వాత వీళ్ళు కూడా కొన్ని ప్రాంతాల్లో, కొన్ని ఊర్లలో, కొన్ని జిల్లాలలో గూఢచార వ్యవస్థగా వీళ్ళు పనిచేశారు, వాలంటీర్ వ్యవస్థ. ఇంకొన్ని దగ్గరలో ఒక ఊర్లో ఒక వాలంటీర్ ఉన్నాడు అనుకోండి, ఆ ఊర్లో ఒక 20 మందికి పెన్షన్లు ఇవ్వాలి. ఆ 20 మందికి ఇస్తే సుమారుగా 2,000 పైచీలు, ఒక్కొక్కరి దగ్గర 150 నుంచి 200 వరకు కలెక్ట్ చేశాడంట. సో 20 మంది 200 చూడండి, 4,000 అట్లా తెచ్చుకునేవాడంట. మళ్ళీ గూఢచార వ్యవస్థగా పనిచేయడం, ఒక్కొక్క దగ్గర ఒక్కొక్కలాగా. సో ఇవన్నీ కూడా విమర్శలు ఉన్నాయి. మరోవైపు వీళ్ళు మేము లైఫ్ ఇచ్చిన వాళ్ళు మీరు మా కోసం పనిచేయరా అని గత ప్రభుత్వంలో వైసీపీ వాళ్ళు ఎలక్షన్స్ టైంలో బలవంతపు రాజీనామాలు చేయించారు. కొంతమంది మూకమ్మడి రాజీనామాలు చేశారు, మా జగనన్న మాకు అవకాశం ఇచ్చాడు అన్నట్టుగా. అదే టైంలో జగన్మోహన్ రెడ్డి గారు కూటమి వాళ్ళు ఎలక్షన్ కమిషన్కి కంప్లైంట్ ఇవ్వడం వల్ల ఎలక్షన్ కమిషన్ వాలంటీర్ వ్యవస్థని ఆపితే వీళ్ళు కావాలనే టీడీపీ మీద ఇంపాక్ట్ పడాలని పెన్షన్స్ ఇవ్వడం మానేశారు. కావాలని కొంత డిలే చేశారు, మనం చూసారు. వెంటనే కోర్టులో కేసు కూడా వేశారు వైసీపీ వాళ్ళు. వేస్తే కోర్టు ఒకటే ప్రశ్నించింది, ఇది మరి చుట్టుపక్కల రాష్ట్రాల వాళ్ళు కూడా పెన్షన్లు ఇస్తున్నారు, ఇటువంటి నేపథ్యంలో వాళ్ళకి వాలంటీర్ వ్యవస్థ ఉందా లేదా, మరి వాళ్ళు ఇవ్వగలుగుతున్నారు అంటే వీళ్ళ దగ్గర ఆన్సర్ లేదు. సో వీటన్నిటి మీద చూసుకుంటే ప్రభుత్వానికి ఇప్పుడు 10,000 చెయ్యాలి, పైగా ఇన్ని వేల మంది వాలంటీర్లు ఉన్నారు, ఏం చేయాలి అనే మేమాంసలో ఉన్నారు. ఒకవైపు ఏది ఇంకా సర్దుకోలేదు. మహా అయితే రేపు ఎప్పుడది 11, 12 ఇప్పుడు ప్రమాణ స్వీకారం చేశారు కదా, మళ్ళీ 11, 12 వస్తే సుమారుగా 50 రోజులు 55 రోజులు అయినట్టుంది ప్రభుత్వం వచ్చి. ఇంకా ఒక్కొక్కటిగా సర్దుకునేసరికి కనీసం 5-6 నెలలు పడుతుంది. సో దీని మీద నిర్ణయం తీసుకోలేకపోతున్నారు. మరోవైపు మంత్రులు కూడా వాలంటీర్ వ్యవస్థను మేము రద్దు చేసామనట్లేదు, పైగా తీసుకోమనట్లేదు. చూస్తున్నాం, ఎవరైతే ప్రస్తున్నారో వాళ్ళతో నడిపించే ప్రయత్నం కూడా చేసే ఆలోచనలో ఉంది. బలవంతపు రాజీనామాలు చేయించారంటారు కదా, వాళ్ళ మీద కంప్లైంట్స్ ఇస్తే అప్పుడు మేము యాక్షన్ తీసుకొని కావాలంటే వాళ్ళు మళ్ళీ తీసుకోలేదో చూస్తామని రకరకాలుగా ప్రభుత్వం కూడా జవాబు చెప్తూ దాటవేసే ధోరణిలోనే ఉంది. ఎందుకంటే ఇవన్నీ కొలిక్కి రావాలి కాబట్టి. ప్రస్తుతం ఉద్యోగులకి, పెన్షనర్లకి, ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో అవి నడపడానికే కొద్దిగా ఇబ్బంది కలుగుతున్న పరిస్థితుల్లో ఇట్లా వీళ్ళకి మళ్ళీ అదనంగా ఎక్స్ట్రా పే చేయాలి ఏంటి అనేది ఒక ఆలోచన. మరోవైపు ప్రభుత్వానికి కూడా ఇంకో ఆలోచన ఏంటంటే, గతంలో జన్మభూమి కార్యక్రమాలు ఉన్నప్పుడు గ్రామ కమిటీలని, జన్మభూమి కమిటీలు ఉన్న వాటిని ఎవరెవరైతే వాళ్ళని పనులు చేపించుకున్నారో ఆ పనులన్నీ కూడా ఈ వాలంటీర్లతో చేపిస్తే, పని భారం కొంచెం పెంచితే వీళ్ళు ఇచ్చే జీతానికి అక్కడికి అది సరిపోతుంది, వాళ్ళను ఆ విధంగా ఉపయోగించుకోవచ్చు అనే ఆలోచనలో కూడా ప్రభుత్వం ఉందట. మరి ఏం చేస్తుందో తెలియదు. దాని మీద అయితే ఆల్రెడీ రకరకాలుగా సమీక్షలు జరుగుతున్నాయి, బయట ఎక్కడ చెప్పట్లేదు. మరోవైపు ఈ ఆర్టీసీలో ఉచిత ప్రయాణం ఇలాంటి వాటి మీద కూడా సమీక్ష నిర్వహిస్తున్నారు. ఇట్లాంటివన్నీ ఏమవుతున్నాయంటే, ఇప్పుడు ఉచిత బస్సు ఎందుకు అంతగా రుచించట్లేదు అని అంటే, ఒకటి ఆర్టీసీకి తీవ్ర నష్టం, రెండవది ఒకవేళ తెలంగాణలాగా ప్రవేశపెడితే మీరు అబ్జర్వ్ చేయండి, ఒకప్పుడు ఎక్కడ చెయ్యెత్తిన ఆపేవారు, ఇప్పుడు చెయ్యెత్తి ఆపట్లేదు. బస్ స్టాప్లో ఉంటేనే ఆపుతున్నారు. మొన్న ఒక అమ్మాయి టైర్ కింద పడిపోవాల్సిందంట, హ్యాంగింగ్స్, అమ్మ లోపలికి వెళ్ళమంటే వెళ్ళట్లేదు. వీళ్ళు కూడా విసిగిపోయి, అబ్బా ఇవన్నీ ఫ్రీ పాసలు రా బాబు వీళ్ళని అని చెప్పి
వీళ్ళు కూడా ఇంట్రెస్ట్ చూపించట్లేదు, మీ వల్ల మాకు నష్టం వల్ల ఏమవుతుంది, ప్రపోర్షనేట్గా వాళ్ళకి రావాల్సిన ఇంక్రిమెంట్స్ కానీ ఇయర్లీ రావాల్సినవి రావు. ప్రభుత్వ పరం చేసేశారు తెలంగాణలో. ఇక రకరకాల వీటి మీద ఉద్యోగుల్లో వస్తువులు కూడా ఏంట్రా ఈ ఫ్రీ పెట్టడం కాదు కానీ వీళ్ళు ఊరికే తిరుగుతున్నారా అనే ఫీలింగ్తో చిరుబుర్లాడడం, చిరాకు పడిపోవడం ఇట్లాంటివి కూడా జరుగుతున్నాయి. సో అలాగే తెలంగాణ లాంటి పరిస్థితి ఇక్కడ కూడా అయితే ఏంటి, లేదా ఇప్పుడు తెలంగాణలో కూడా ఫ్రీ అన్నారు, ఒక పల్లి వెలుగులు సిటీ బస్ వరకు పెట్టచ్చు కదా, అన్నిటికీ ఇంప్లిమెంట్ చేశారు. ఏదో సూపర్ లగ్జరీ తప్ప మిగతా అన్నిటికీ ఇంప్లిమెంట్ చేశారు. అది ఎంతవరకు కరెక్టు అనే ఆలోచన కూడా ఉంది. ఇప్పుడు గ్యాస్ సిలిండర్ 500 అంటున్నారు, తెల్ల రేషన్ కార్డు ఉన్న వాళ్ళకి గ్యాస్ సిలిండర్ 500, లేదా సంవత్సరానికి మ్యాక్సిమం 8 సిలిండర్లు వాడిన వాళ్ళకే 500, ఇట్లా ఏదో సవరణ ఉంటుంది కదా, టర్మ్స్ అండ్ కండిషన్స్ లాగా. అట్లా పెడితే బాగుంటుంది. కానీ పూర్తి ఉచిత అవడం వల్ల కొంత నష్టం కూడా ఉంది రెవెన్యూ జనరేట్ అవడం విషయంలో. సో ఇట్లాంటివన్నీ చుట్టుపక్కల రాష్ట్రాల్లో ఉండే పథకాలని బేరీజ్ వేసుకొని కంపేర్ చేసుకొని ఏం చేద్దాం, వాట్ ఈజ్ వాట్ అనే ఆలోచనలో ఉండడంతో వాలంటరీ వ్యవస్థ అనేది ఒక కొలిక్కి రావడం లేదు. అది కూడా ఇంకా పూర్తిగా 2 నెలలు అవ్వలేదు. మొన్న ఎప్పుడు మంత్రి సుభాష్ గారు కూడా చెప్పారు, మేము నడిపించే ఆలోచనలోనే ఉన్నాము, బట్ ఇంకా నిర్ణయం తీసుకోలేదు. ఎవరైతే రాజీనామాలు చేశారో వాళ్ళ గురించి నేను చెప్పట్లేదు, ప్రస్తుతం ఉన్న వాళ్ళకి మాత్రం చేయాలనుకుంటున్నాను. మేబీ మీరు అన్నట్టు మే, జూన్, జూలై అయిపోయింది, ఇప్పుడు ఆగస్ట్ కూడా వచ్చేస్తుంది. వీళ్ళు ఇంకా మినిమం జీతాలు లేకుండా ఉన్నారా ఏంటి. ఇంకోటి ఏంటంటే వాలంటీర్లకి అసలు పని పెద్దగా ఉండేది కాదు. నెల మొదట్లో ఎక్కువగా పని ఉండేది, పెన్షన్స్ అవి ఇవి తప్పితే మధ్య మధ్యలో ఎవరికైనా సర్టిఫికెట్లు అయితే వీళ్ళు హెల్ప్ చేసేవారట. దాన్ని ఇంకా అన్ని రకాలుగా వాడుకునే ప్రయత్నం, అన్ని రకాలుగా ప్రభుత్వానికి అండగా ఉండేలాగా, సచివాలయానికి గ్రామ పంచాయతీకి కూడా అనుసంధానం అయ్యేలాగా వాలంటరీ వ్యవస్థని ప్రతిష్టాత్మకంగా తీసుకొని దాన్ని స్ట్రాంగ్గా చేయాలని చూస్తుంది. మరి అది ఇంప్లిమెంట్ చేస్తారా, లేదంటే ఓవరాల్గా 10,000 జీతం అంటున్నారు కాబట్టి దీన్ని అట్లా ఇంప్లిమెంట్ చేయడంలో ప్రాబ్లం అవుతుందా, మళ్ళీ ప్రభుత్వ ఖజానా మీద, బడ్జెట్ మీద భారం పడుతుందా అనే దాని మీద మల్లగుల్లాలు పడుతున్నారు. చూద్దాం మరి ఏం చేస్తారన్నది. వాలంటీర్లు కూడా వాళ్ళు అందులో చాలామంది కూడా ఇది కాదులే, బయట ఏదో పనులు చేసుకుంటూ లోకల్గా ఉన్నాం కాబట్టి ఏదో ఒక మనకు కూడా 5,000 వస్తుంది కదా అన్నట్టుగానే ఉన్నారు. కాకపోతే గత ప్రభుత్వంలో కొంతమంది వాలంటీర్లు మేమే సర్వమే అన్నట్టుగా బిల్డప్ ఇచ్చి స్థానికంగా ఉండే వాళ్ళకి ఇబ్బంది పెట్టే వాళ్ళు ఉన్నారు. సకల చాలా చక్కగా చూసుకొని ప్రభుత్వం కూడా ఇంకా కుదురుకోలేదు కాబట్టి, నిజంగా ప్రభుత్వం కుదురుకుంటే ఈపాటికే గత ప్రభుత్వంలో చేసిన అరాచకాల మీద ఈపాటి కేసులు స్టార్ట్ అయిపోవాలిగా, చట్టపరంగా వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలిగా, ఏం చేయట్లేదు కదా. సో ఇంకా అవే స్టార్ట్ చేయలేదు కాబట్టి ఇవి కూడా మెల్లమెల్లగా కుదురుకొని ఖజానా చూసుకొని బడ్జెట్ కేటాయించుకొని అప్పుడు ఒక కొలిక్కి వచ్చేలాగా అనిపిస్తుంది. చూద్దాం మరి, ప్రభుత్వం ఇష్టం. ఎన్నికల్లో ఇచ్చిన హామీలన్నీ కూడా నిలబెట్టాలని కూడా లేదు, దాన్ని వేరేలా కూడా ప్లేట్ మార్చొచ్చు. బట్ కూటమి ఏం చేస్తుందో చూడాలి. ఓకే సార్, థ్యాంక్ యూ.